హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో ఫ్యాబ్రిక్‌తో ఏ విధంగా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద ఒక వేస్ట్ క్లాత్‌ని లేదా బ్లౌజ్ పీస్‌ని పెట్టుకోవాలి. మీకు చూపించడం కోసం నేను వేస్ట్ క్లాత్ మీద చూపిస్తున్నాను. మీరు బ్లౌజ్ క్లాత్‌ని తీసుకుని బ్లౌజ్ క్లాత్ కింద పేపర్‌ని పెట్టుకుని కదలకుండా ఉండడానికి పిన్స్ పెట్టుకోండి. ఈ డిజైన్‌ని ఫ్యాబ్రిక్‌తో ఓన్లీ బ్లౌజ్‌లో ఫ్యాబ్రిక్ లేదా శారీలో ఫ్యాబ్రిక్‌తో ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. వేస్ట్ క్లాత్ మీద నేను బ్లౌజ్ షేప్‌లో బ్యాక్ సైడ్ షేప్ డ్రా చేస్తున్నాను. మీరు బ్లౌజు నెక్ ఏ షేప్ అయినా సరే ఏ ఫ్యాబ్రిక్ అంటే ఫ్యాబ్రిక్‌ని కట్ చేసినప్పుడు ఈసులు రాని ఫ్యాబ్రిక్‌ని దేన్నైనా తీసుకోవచ్చు. ఇలా నేను నార్మల్ పెన్సిల్‌తో డిజైన్ ఏ విధంగా డ్రా చేసుకోవాలో చూపిస్తున్నాను. పిక్‌లో చూపించాను కదా! సేమ్ ఆ డిజైన్ ఇలా లైన్స్ బ్లౌజు బ్యాక్ సైడ్ నెక్‌ని మొత్తం కవర్ అయ్యేలాగా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న లైన్స్‌కి పైన మాత్రం లీవ్స్ ఆకుల కింద ఆహ్, డ్రా చేసుకోవాలి. తర్వాత కింద సైడ్‌కి హార్ట్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. అండ్ కింద సైడ్ వేలాడి అంటే లాస్ట్‌న ఈ హార్ట్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. నేను జస్ట్ రఫ్ క్లాత్ మీద మీకు రఫ్‌గా ఏ విధంగా డ్రా చేసుకోవాలో అర్థం అవ్వడం కోసం ఈ విధంగా డ్రా చేసి చూపిస్తున్నాను. బ్లౌజెస్ మీద అయితే ఈ విధంగానే ఫస్ట్ అయితే లైన్స్‌ని పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోండి. ఏదైనా పెన్సిల్‌తో లేకపోతే చాక్ పీస్‌తో డ్రా చేసుకోండి. లైన్స్ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే ఈ హార్ట్ షేపు అండ్ లీఫ్ ఆకు షేపు డ్రా చేసుకోవాలి. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. ఈ డిజైన్స్‌ని ఏ ఫ్యాబ్రిక్‌తో అన్నా సింపుల్‌గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. అది ఓన్లీ నార్మల్ మిషన్‌తో మీరు డ్రా చేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు సింపుల్‌గా. ఇలా బ్యాక్ సైడ్ మొత్తం కవర్ అయ్యేలాగా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్‌ని తీసుకోవాలి షైనింగు. ఇదైతే మొక్కమల్లి క్లాత్ తీసుకున్నాను. అండ్ మీరు సాటిన్ కూడా తీసుకోవచ్చు, కాటన్ తీసుకోవచ్చు, నెట్ తీసుకోవచ్చు. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్కు. గ్రీన్ కలర్ కోసం కాటన్ క్లాత్‌ని తీసుకున్నాను. మీరైతే మొక్కమల్లి క్లాత్‌ని లేదా నెట్ ఫ్యాబ్రిక్‌ని ఏ ఫ్యాబ్రిక్‌నైనా ఈసులు రాని ఫ్యాబ్రిక్‌ని తీసుకోండి. ఇలా ఒక అట్టను తీసుకుని అట్ట మీద హార్ట్ షేపు అండ్ లీఫ్ షేపు డ్రా చేసుకుని షేప్స్ అవి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న అట్టను ఈ విధంగా ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్‌కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు బ్లౌజ్ మొత్తానికి కట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్యాబ్రిక్‌ని మొత్తం ఫోల్డ్ చేసుకోండి. మీకు ఎన్ని హార్ట్ షేప్‌లో కావాలో అలాగా ఫ్యాబ్రిక్‌ని ఫోల్డ్ చేసుకుని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. అన్ని ఫ్యాబ్రిక్‌ని ఒకేసారి షేపు పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా కట్ చేసుకోండి. ఇలాగా షేపు అంటే స్క్వేర్ షేప్‌లో కూడా డిజైన్ చేసుకోవచ్చు. డిఫరెంట్ షేప్‌లో డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఏ విధంగా బ్లౌజెస్ మీద క్లాత్తోనే డిజైన్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇలా గ్రీన్ కలర్ కట్ చేశాను. హార్ట్ షేప్‌లో పింక్ కలర్‌ని కట్ చేశాను. ఇదైతే మొక్కమల్లి క్లాత్ ఇది. ఇవైతే ఈసులు అసలు రావు. కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఈసులు రావు. సేమ్ కలర్‌లో మిషన్ రీల్‌ని తీసుకోవాలి. మిషన్ రీల్‌ని పెట్టుకుని ఇలాగా పేపర్ కదలకుండా ఉండడానికి మీరు క్లాత్‌కి బ్లౌజ్ క్లాత్‌కి పిన్స్ పెట్టుకోవాలి. మీకు ఈ విధంగా బ్యాక్ సైడు ఫిల్ అయిపోయేలా డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏ విధంగా వాటిని స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలాగా మీరు సింపుల్‌గా ఈ హార్ట్ షేప్‌లో డ్రా చేసుకోవచ్చు. లేదా స్క్వేర్ షేపు మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో డ్రా చేసుకుని ఏ ఫ్యాబ్రిక్‌నని ఈ విధంగానే సింపుల్‌గా స్టిచ్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్‌గా చూస్తేనే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థమవ్వదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు పింక్ కలర్‌ని తీసుకుని స్టిచ్ చేసుకోవాలి. రిఫరెన్స్ పిక్ నేను ఫ్రంట్ ముందులో చూపించాను కదా! సేమ్ ఆ విధంగానే డిజైన్ మొత్తం డ్రా చేసుకుని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ 3 స్టిచెస్ చూపిస్తున్నాను. ఆ షేప్ ఇవి క్రాసింగ్స్ ఇవి ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
మీరు ఇవి కదలకుండా ఉండడానికి ముందుగానే ఫ్యాబ్రిక్‌ని గమ్ముతో బ్లౌజ్ డిజైన్ మీద డ్రా చేసుకుంటారు కదా! దాని మీద గమ్ముతో అంటించేసుకోండి. అంటించేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే అవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. అంటించుకున్న తర్వాత కదలవు కాబట్టి మీకు ఎలా కావాలంటే అలాగా సింపుల్‌గా స్టిచ్ చేసేసుకోవచ్చు. మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇలా నార్మల్ మిషన్‌తో కూడా ఇలా ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్‌లో మిగిలిన వేస్ట్ క్లాత్‌తోనే బ్లౌజెస్‌కి అండ్ శారీలో ఫ్యాబ్రిక్‌ని తీసుకొని కూడా బ్లౌజెస్‌కి ఈ విధంగా డిజైన్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్‌గా చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ చూడాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాగా సేమ్ కలర్ గ్రీన్ కలర్ అయితే గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. పింక్ కలర్ అయితే పింక్ కలర్తో ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. పైన రిఫరెంట్ ఫిక్స్ పెట్టాను చూడండి, సేమ్ ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఈ లైన్స్ని ఒక 3 టైమ్స్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ లైన్ స్టిచ్ చేసిన లైన్ మీదే సెకండ్ థర్డ్ లైన్ కూడా సేమ్ ఆ లైన్ మీదే రావాలి. పక్కకు వెళ్ళకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా నార్మల్ మిషన్తో కూడా సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం బ్లౌజ్ మొత్తం లైన్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత మీరు కట్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని గమ్ముతో అంటించేసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోండి. మొక్కమల్లి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెట్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది అండ్ శారీలో బ్లౌజ్లో ఇచ్చిన ఫ్యాబ్రిక్ని వేటినని యూజ్ చేసుకోవచ్చు. మీకు కనిపించడం కోసం పింక్ కలర్తో స్టిచ్ చేస్తాను గ్రీన్ మీద. ఈ పింక్ కలర్ మీద పింక్ స్టిచ్ చేస్తే చూడండి కనిపించదు, సేమ్ కలర్ యూజ్ చేస్తే అంతగా కనిపించదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ చుట్టూ ఇలా స్ప్రింగ్ని లేదా గోల్డెన్ గొట్టాలని లేదా గోల్డెన్ పూసల్ని ఇలా వేటినన్నా మీరు పూసల్ని తీసుకోవచ్చు. ఈ తీసుకున్న పూసలు ఈ డిజైన్ చుట్టూరు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఓన్లీ బోర్డర్ పెట్టి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం. ఈ విధంగా డిజైన్ చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మీరు కుట్టిన కుట్టు చివర స్టిచ్ చేస్తాం కదా ఫ్యాబ్రిక్ని, ఆ ఫ్యాబ్రిక్ కుట్లు కనిపించకుండా కవర్ అవుతుంది అండ్ డిజైన్ కూడా హెవీ లుక్గా న్యూ ట్రెండింగ్ డిజైన్లా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన గన్ సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టోన్ లైన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా గోల్డెన్ పూసల లైనే కాకుండా సిల్వర్ స్టోన్ లైన్ కూడా యూస్ చేసుకుంటే హెవీ లుక్గా కనిపిస్తుంది. బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఇంకా హెవీ లుక్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.